పి న్యూస్. టీఆర్ఎస్ ఎంఐఎం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ పోరాటంతోనే సెప్టెంబర్ 17 చేయడానికి అందరూ ముందుకొచ్చారన్నారు. విమోచన వేడుకల వద్దనే కేసీఆర్ మా వల్లే దిగొచ్చాడని తెలిపిన బండి సంజయ్ దారుస్లాం నుండి ఆదేశాలు రాగానే టీఆర్ఎస్ అమలు చేస్తుందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారీతిగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు మాని నిజాలు మాట్లాడడం నేర్చుకోవాలని శనివారం ఓ ప్రకటనలో సూచించారు. రైతుల పట్ల ప్రధాని మోదీకి అంకిత భావం ఉన్నదా అని ప్రశ్నించారు. దాదాపు 2 దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ఎన్టీఆర్ వారధికి దేవాలయం వీధి వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. 1.98 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన ఈ అప్రోచ్ రోడ్డుకు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ పేరు పెట్టారు. కాకినాడ ఎంపీ వంక గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ అప్రోచ్ రోడ్డును శనివారం ప్రజలకు అంకితం చేశారు. ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం అనాలోచిత నిర్ణయమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్లు ప్రకటించే ముందు 1-2 సార్లు ఆలోచించాలన్నారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బతుకుతున్నారని, వాటిని నిషేధిస్తే వారందరూ ఎలా బతుకుతారని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులను మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన పారిశుద్ధ్య సేవల కోసం ప్రతి ఇంటికి నగర పాలక సంస్థ ఇచ్చిన 3 డస్ట్ బిన్లను సొంత అవసరాలకు వినియోగించకుండా తడి పొడి చెత్త హానికర వ్యర్థాలు వేసేందుకే వాడాలని కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ప్రజలకు సూచించారు. శనివారం ఆయన 11వ సర్కిల్ పరిధిలోని 37వ డివిజన్ ప్రేజర్పేట, కచేరీపేట ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని మందమరి సిఐ ప్రమోద్ రావు అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించి శాంతియుతంగా జరిగే విధంగా చూడాలని అన్నారు. ప్రజలు కలిసిమెలిసి ఈ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ లో మిస్మిల్లా ఫ్రూట్ షాప్ నిర్వాహకురాలిపై అఫ్జల్గంజ్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ బలవంతంగా షాప్ ఖాళీ చేయిస్తున్నారని ఎన్ గీత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. షాప్ నిర్వహణకు తన వద్ద అన్ని లైసెన్సులు ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ పరిధిలో దారి దోపిడీ దొంగలను అరెస్టు చేశామని రూరల్ పోలీసులు పిప్పవరకు చెందిన గరగ శివకృష్ణ, మల్లిపూడి వెంకన్న, బాబులు బుల్లెట్ బైక్ పై రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వారిని అడ్డగించి వారి నుండి ఆభరణాలు, సొమ్ములు, మోటార్ సైకిల్ లాక్కొని పోతున్న వారిపై స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ ను ఆదర్శంగా తీసుకుని నర్సింగ్ విద్యార్థులు తమ వృత్తిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహ పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ ఆడిటోరియంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులకు ల్యాంప్ లైటింగ్ సెరమనీ జరిగింది. అన్ని పార్టీలు హైదరాబాద్ విమోచన వజ్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పడం బీజేపీ సాధించిన గొప్ప విజయమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. విమోచన దినోత్సవం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికారికంగా గుర్తించాలని బీజేపీ ఆధ్వర్యంలో తాము అప్పట్లో ఉద్యమం చేశామని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్ మండలంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గట్టుపల్కి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో తండాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి పనులు చేశాను, మిగిలి ఉన్న పనులు కూడా అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను, స్థానిక మాజీ ఎంపీనైన నాకు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు పార్టీ కార్యక్రమాల సమాచారం అందడం లేదని ఎందుకనేది జిల్లా మంత్రి చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ జిల్లా బాలాజీనగర్ పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దేశపర్తి పాలెంలో శివ అనే వ్యక్తిపై 3 యువకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. నిన్న సాయంత్రం వినాయక నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత శివపై 3 వ్యక్తులు మారణ ఆయుధాలతో దాడి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ్ హాస్పిటల్లోని ఆర్ఆర్ అంబులెన్స్ సర్వీస్ నిర్వాహకులు, సెక్యూరిటీ సిబ్బంది మరియు యాజమాన్యం అరాచకాలు చేస్తున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన హాస్పిటల్ యాజమాన్యం మానవత్వం మరిచి హాస్పిటల్ అంబులెన్స్ లోనే వెళ్లాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
పల్నాడు జిల్లా నకరికల్ మండలం శాంతినగర్ వద్ద ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న నాపరాలు మీద పడడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని సర్కారు దవాఖానకు పోయిన పద్మ జ్వరం ఎక్కువ అవడంతో ఇక్కడ సరైన వసతులు సౌకర్యాలు లేవని మహబూబాబాద్ ఆసుపత్రికి వెళ్ళండంటూ డాక్టర్ సలహా ఇవ్వడంతో ఏం చేయాలో తోచక చెట్టు కింద కూర్చుండిపోయింది. నడిచే స్తోమత లేక చెట్టు నీడనే 2 గంటలకు పైగా కూర్చుని ఉండి అక్కడే తుది శ్వాస విడిచింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైత్లాపూర్ ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కైత్లాపూర్ మైదానంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ముఖంపై రక్తపు మరకలు, మృతదేహం పడి ఉన్న చోట మొత్తం రక్తసిక్తమై ఉండడంతో అతను హత్యకు గురైనట్లు నిర్ధారించారు. విజయవాడలో చికెన్ మటన్ మాఫియా రెచ్చిపోతుంది. మాంసాన్ని కల్తీ చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి కొనసాగుతున్న ఆకస్మిక తనిఖీలు అనారోగ్యంతో చనిపోయిన గొర్రెల మాంసం అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు.